ధ్యానం చేశాం. మరలా ఈ సాయంకాల వేళలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ధ్యానం చేసుకుందాము. ఉపవాసము, శ్రమలు. చూడండి, 109వ కీర్తన 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 109వ కీర్తన 24వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ భక్తుడు అంటున్నాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో మనం చూస్తున్నాము ఉపవాసము. వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు? ఉపవాసము చేత. ఎందుకు ఉపవాసం ఉంటున్నాడు? మనం ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఉపవాసం వలన ప్రయోజనం ఏమిటి? ఉపవాసం వలన శ్రమలను నువ్వు జయించడానికి ఉపయోగకరంగా మార్చబడుతుంది. నీ శరీరమే నిన్ను శ్రమల పాలు చేస్తుంది. నీ ఇంటివారే నిన్ను శ్రమల పాలు చేస్తారు. నీ చుట్టూన్నవారే నిన్ను శ్రమలకు అప్పగిస్తారు. ఇట్లాగా సాధానుడు, శోధకుడు వాడు రకరకాల పద్ధతుల ద్వారా ఏ విధము చేతనైనను మానవుణ్ణి, అనగా యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న బిడ్డలను లేక తన కుటుంబాలను వడేకాడికి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ భక్తుడు అంటున్న మాట, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. దేవునికి స్తోత్రం. చూసారా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఉపవాస ప్రార్థనల వలన శ్రమ అనే దాని నుంచి తప్పించబడడానికి అవకాశం ఉంది. ఉపవాసం దేనికుంటున్నామో మన ముందున్నటువంటి పోరాటములో విజయం పొందడానికి, మన ముందున్నటువంటి పోరాటములో విజయం పొందడానికి. ఇక్కడ భక్తుడు ఎంతో వేదనను వెళ్ళబుచ్చుతున్నాడు. నా చుట్టూ ఆ 109వ కీర్తన అంతా కూడా శత్రువు ఎలా దాడి చేస్తున్నాడు. చుట్టూన్న వాళ్ళు, మంచిగున్న వాళ్ళు, కొందరు మంచిగా ఉన్నట్టే ఉంటారు, వారి వల్ల కూడా ఎన్నో ప్రతికూలతలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. పైకి బాగానే కనిపిస్తారు, పైకి మంచిగానే కనిపిస్తారు, సహవాసం చేసినట్టు ఉంటారు, చుట్టరికం కలిపినట్టే ఉంటారు. ఉంటూనే కీడు చేయాలని ప్రయత్నం చేస్తుంటారు. ఉంటూనే ఏదో ఒక రకంగా మనం బాధపడుతుంటే, మనం కన్నీరు గారుస్తుంటే వారు చాటుకెళ్ళి సంతోషించేవారుగా ఉన్నారు. కాబట్టి అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, ఉపవాసము చేత నా మోకాళ్ళు. ఎందుకు? నా ముందు ఒక గొప్ప పోరాటం ఉంది. నా ముందు గొప్ప పోరాటం ఉంది. వినండి, ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే, నీకేదైనా ముందు నీ కుటుంబంలో నీలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అంటే నువ్వు సరాసరి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి మోకరించి ఉపవసించి ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రాబోతున్న శ్రమలు ఏవైనా కావచ్చు, వాటిని జయించాలంటే ప్రభు సెలవిచ్చిన మాట ప్రార్థన ద్వారానే. దేని ద్వారా? ప్రార్థన. ఉపవాసం అనగా ప్రార్థించుట. మనమన్నీ విడిచిపెట్టి ప్రభు మోకాళ్ళ ప్రార్థన. ఇక్కడ భక్తుడు అంటాడు, మోకాళ్ళు ఏమైపోయినాయి? బలహీనమాయను, నా శరీరము పుష్టి అంటే బలం తగ్గిపోయింది, బలహీనమైపోయాను, పుష్టి తగ్గిపోయింది, నీరసం వచ్చేసింది. ఉపవాస ప్రార్థనలో మంచిదే. ఎందుకు ఇలా నీరసంగా, ఎందుకు ఇలా నిరుత్సాహంగా ప్రభు పాదాల దగ్గర ఏడుస్తూ బాధపడుతూ కన్నీరు కారుస్తూ భక్తుడు రోదనతో వేడుకుంటున్నాడంటే తన ముందు ఒక గొప్ప శ్రమ కాచుకొని ఉంది. శోధన కాచుకొని ఉంది. నువ్వు శోధన జయించాలన్నా, శ్రమల నుంచి విడిపించబడాలన్నా
అదేదో నాకు తెలియదు. నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను కృంగదీసి, నిన్ను బాధపరిచి, నిన్ను దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని ఓడించాలంటే ఉపవాస ప్రార్థన మాత్రమే. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తిని దేవుడిస్తాడు. నీకు మోకాళ్ళ శక్తి తగ్గినప్పుడే ఆయన నీ మోకాళ్ళను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ చేతుల శక్తి తగ్గినప్పుడే నీ చేతులను దృఢపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. నీలో పుష్టి తగ్గినప్పుడే ఆయన బలాన్ని నీకు అనుగ్రహించే దేవుడు. కాబట్టి నా ప్రియమైన దేవుని సంగమా, ఉపవాస ప్రార్థన అంటే చాలు మనము ఎవరికి వారు వ్యక్తిగతంగా, లేదు నేను ఉపవాసం ఉండను, నా వల్ల కాదన్నావు అనుకో, ఏదో ఒక రోజు రానే వస్తుంది. నువ్వు దేవుని కోసం ఉపవాసం ఉండడం కాదు, కానీ నీకు తెలియకుండానే నీకు శ్రమ వస్తుంది, శోధన వస్తుంది, ఏ జ్వరము, ఏదో ప్రతికూలత, అప్పుడన్నా నువ్వు బాధపడాల్సిందే. అందుకే దుర్దినములు రాకమునిపే అనక నీకై నువ్వు బాధపడే రోజులు రాకమునిపే దేవుని కొరకు దేవుని సన్నిధికి వచ్చి నీ బాధను దేవుని సన్నిధిలో చెప్పుకుంటే దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని సరిచేసే దేవుడు. కారణం ఏందో తెలుసా? ఆయనను గురించి చెప్పబడిన మాట మార్కు సువార్త 8వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుంటే ఆయన గురించి చెప్పబడిన మాట, ఆయన ఎటువంటి వాడో మనకక్కడ తెలియపరచబడుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే, ఇంకెవరి వల్ల కాదది. ఎవరు చూపినా అది తక్కువే. చదవండి అమ్మా, 8వ అధ్యాయం 2వ వచనం. చదువు. నేను వారి మీద కనికరపడుచున్నాను. దేవునికి స్తోత్రం. నేను వారి మీద నీ శ్రమను ఆయన చూస్తున్నాడు, నీ కన్నిటిని ఆయన చూస్తున్నాడు, ఆయన మీద నీకున్న ప్రేమను ఆయన చూస్తున్నాడు. యేసుప్రభు ఆ దినాల్లో బోధిస్తున్నప్పుడు అనేకులు తండోపతండాలకు వచ్చి ఆయన సన్నిధికి వచ్చారు. 3 దినాలు ఆయనతో కనిపెట్టుకున్నారు. ఆయన మాటలు వింటూనే ఉన్నారు. 3 దినాలు గడిచిపోయింది. అయితే ఆయన మనుషులను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన అంటున్నాడు తన శిష్యులతో, అక్కడ వారిని చూసినప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన, ఆయన వారిని చూసి కనికరపడ్డాడు. వారిని చూసారా? అండ్ ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు, ఆయన కోసం నువ్వు ఉపసించి ప్రార్థనలు ఏకీభవించినప్పుడు నీవు కనికరం పొందుకుంటావు. ఏం పొందుకుంటావు? కనికరం పొందుకుంటావు. ఇక్కడ భక్తుడు కీర్తనాకారుడు అదే అంటున్నాడు, నేను ఆయన కోసం కనిపెట్టుకున్నాను, నా మోకాళ్ళ బలం సత్తువ తగ్గింది, నా ఒంట్లో పుష్టి తగ్గిపోయింది, నిందలే వేదనే నా చుట్టూ. ఆ 109వ కీర్తన అంతా కూడా చదువుకుంటూ వస్తే అంత శత్రుత్వమే, అంత వ్యతిరేకతలే. అయితే వాటి మధ్యన ఉండి తను వాటన్నిటిని జయించాలంటే వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలి, ఆరాధించిన స్థలములు ఆరాధించాలి, చేయవలసిన పద్ధతి చేయాలని ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు తెలుసా? తన హృదయము గాయముతో నుండి తన చుట్టూ కూడా వేదనలతో శత్రువు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అదే రీతిగా మీరు ఒకసారి దేవుని వాక్యం చదువుకుంటే, మీరు లోతుని గురించి కూడా పేతురు పత్రికలో మీరు ఉంటుంది చూడండి. 2వ పేతురు పత్రిక అనుకుంటాను, అక్కడ చెప్పబడిన మాటలు మనం చదువుకుంటే దేవుని వాక్యములో 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు
లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతి కలిగిన తన మనసును నొప్పించుకొనుచు వచ్చాడంటండి. సొదొమ గొమొరాలో నీతిమంతుడిగా లోతున్నాడు. ఆ సొదొమ గొమొరా ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చదువుకుంటే ఆ ప్రజలట చిన్నలు పెద్దలు వృద్ధులు అందరూ కూడా ఒక భయంకరమైన వ్యతిరేకమైన ప్రజలుగా అక్కడ వ్రాయబడి ఉంది. వారి కామ వికార చేష్టలు, పోగిరి చేష్టలు, అహంభావము, త్రాగుడు, జోజము, లెక్కలేనితనము, అసలు లెక్కే ఉండదు, చిన్న లేదు పెద్ద లేదు. ఆ 19వ అధ్యాయం అంతా చదువుకుంటుంటే ఎంతో బాధ అనిపిస్తుంది. అటువంటి స్థలములో ఈ లోతు నీతిమంతుడు అని ఉంది. అంటే నీతిమంతుడు, ప్రభు పక్షమున జీవించేవాడు. అటువంటి నీతిమంతుడు అక్కడుంటే తన మనసు ప్రతిరోజు నొప్పించబడుతుందంట. చూసారా, చాలా సందర్భాల్లో మనము చూస్తున్నాం. మనం మంచివారమే ఉంటాం, ఎదుటోళ్ళు మంచిగా ఉండరు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం కదా మార్కు సువార్తలో, ఆయన కనికరము ఏంటంటారు అది? ఆయన కనికరం. చూసారా, వరకు ఉండేవాడు కాదు. నువ్వు వచ్చి ఉపవాసం ఉంటే నిన్ను వరకు పంపించే దేవుడు కాదు. నేటి నుండి 3 దినముల నుండి వాళ్ళు ఉపవాసం ఉండాలని ఆయన తెలిసి ఏదో ఒకటి వరకు చేయాలి. వారి అవసరతలేందో ఆయన కనిపెట్టి వారి అవసరతలు తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి కామ వికార చేష్టలు. ఈ రాత్రి నా ప్రభు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఈ 3 దినాలు ఎందుకు ఉపవాస ప్రార్థనలు అనగా, మనలో కొన్ని వికార చేష్టలు సాతానుడు కల్పిస్తాడు. ఆ సాతానుడు వడేకాడి కూడా మనలను దేవునికి దూరం చేయాలని, ఏకాడికి కూడా మనను దేవుడు మనలను ఆశీర్వదించకుండా మన ఆశీర్వాదాన్ని దొంగిలించాలని వాడు ప్రయత్నం చేస్తుంటాడు. వినండి జాగ్రత్తగా. ఎందుకంటే ఆయన ఆలోచన ఎటువంటిది తెలుసా? ఇందాకనే ఆ మాట అక్కడే ఉంది, ఇంకో మాట కూడా ఉంటుంది అక్కడ మనకు. చూడండి 13వ కీర్తన చదవండి. 113వ కీర్తనలో ఆయన ఎలాంటి వాడో మనకు అక్కడ చెప్పబడిన మాట చూస్తాం. 8వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తేవాడు. దేవునికి స్తోత్ర. దరిద్రులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? సాతానికి ఇష్టం నువ్వు దరిద్రుడుగా ఉండడము, సాతానికి ఇష్టము నువ్వు త్రాగుబోతుగా ఉండడము, సాతానికి ఇష్టము నువ్వు నవ్వులు పాలవడము, సాతానికి ఇష్టము నువ్వు కష్టార్జితము వ్యర్థంగా సిలిసంచులో వేసినట్టుగా వ్యర్థపరచుకోవడము. కానీ దేవునికి మాత్రము ఇష్టము ఉండదు. దేవుని డిక్షనరీలో ఎప్పుడు నిన్ను తక్కువ చేయడానికి ఆయన ఇష్టపడడు. నిన్ను ఘనమైన వ్యక్తిగా ఉంచాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, నీ కష్టార్జితాన్ని ఆశీర్వదించాలని. అర్థమవుతుందా? అయితే నిన్ను ఉన్నతమైన స్థితిలో, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఎబ్బేజు అనేవాడు ఉన్నాడు. ఆ ఎబ్బేజు అనేవాడు తన తల్లి చావు బతుకుల మధ్య ఉండి ఆ వేదన పడుతూ బాధపడుతూ తట్టుకోలేక ఈడుబుట్టడం ఏంది, నాకు ఈ బాధ వచ్చిందని చెప్పేసి చనిపోతూ వాడికి పెట్టిన పేరేమిటయ్యా అని చెప్పంటే ఎబ్బేజు అని పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు. మీరు 4వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే మీకు అక్కడ ఆ విషయాలు ఉంటాయి. ఎబ్బేజు వేదన చెంది, తల్లి వేదనతో కనింది పుత్రుడిని, దుఃఖపుత్రుడిగా ఎబ్బేజు అని పేరు పెట్టింది. అయితే అటువంటి వాడు ప్రజల దృష్టిలో గుర్తింపు లేనివాడు, వాళ్ళ అన్నలు కూడా ఉన్నారు. సమాజం దృష్టిలో గుర్తింపు లేనివాడు, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు.
అయితే అటువంటి వానికి దేవుని మీద ప్రేమ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని మీద మనసు మళ్ళింది. ఎప్పుడైతే దేవుని మీద మనసు మళ్ళిందో దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా చదవండి. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, చూసారా, మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండగా నా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసుకున్న దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. ఇది వరకు వాక్యం చెప్పడం కాదు, ఈ వాక్యాన్ని మన జీవితానికి అనుభవించుకొని ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు నన్నెందుకు ఆశీర్వదించడు. ఈ పట్టుదల ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి శ్రమ అనుభవం అనే ఉపవాసంలో కనిపెడతావో, నువ్వు చేసే ప్రార్థన ద్వారా, నువ్వు చేసే ప్రార్థన నీకు గొప్ప విడుదలను కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎంత పట్టుదలతో కూడిన ప్రార్థన నీలో కావాలి. ఆ పట్టుదల ప్రార్థిస్తున్నావు, పని జరిగించడానికి నువ్వు ముందు కొనసాగిస్తున్నావు. ఎబ్బేజు చేసింది అదే. ఎబ్బేజు మొరపెడుతున్నాడు. మొర అంటే ఏంటి? మొరపెట్టడం అంటే ఏంటి? ఆపద వచ్చినప్పుడు కేక వేయడము. కాబట్టి దేవుణ్ణి కేక వేసి మొరపెడుతున్నాడు, ఆర్జిస్తున్నాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే, చూసారా, నీవు నా సరిహద్దులు విశాలపరిచేవాడిగా ఉన్నావు. నీ చెయ్యి నాకు తోడుగా ఉండి నన్ను కీడు నుంచి తప్పించు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని మనవి ఆలకించాడు. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నీ సమస్య ఏదో నాకు తెలియదు, ఎటువంటి జటిలమైన సమస్య అయినా సరే నువ్వు ప్రభు పాదాల దగ్గర వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ లోతుని గురించి అనేక విషయాలు ఉన్నాయి, నేను జస్ట్ అట్లా టచ్ చేశాను అంతే. ఆ లోతు అటువంటి దుర్మార్గుల మధ్య ఉండి కూడా ఆ మలినము వారి మలినము ఇతని కంటకుండగా అతను కాపాడుకున్నాడు. కానీ అతని కుటుంబం మాత్రము విడవబడింది. అతని కుటుంబము ఇతని ప్రార్థన వారిలో లేదు. కుటుంబములో వారి బిడ్డల వల్ల 2 వంశాలు భయంకరంగా మోయాబీయులు, అమ్మోనీయులని ఒక చెడ్డ తరం వచ్చేసింది ఆ కుటుంబంలో నుంచి. అతను నీతిమంతుడే, అతడు భక్తిపరుడే, అతని దేవుని మొరపెట్టేవాడే, ప్రార్థన పరుడే. అక్కడ నొచ్చుకుంటూ కూడా తప్పు చేయలేదు. అతను దినదినము తన మనసు నొప్పించుకుంటున్నాడు, కానీ తప్పు చేయడానికి అవకాశం ఉండి కూడా తప్పు చేయకుండా లోతు తన భక్తిని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంతే, తప్పదు. ఎవరి భక్తి వాళ్ళు కాపాడుకోవాల్సిందే. నీ భక్తి నీదే, నా భక్తి నాదే. ఎందుకంటే వాక్యం అంటుంది కదా, ఒకరు విడువబడతారు, ఒకరు ఎత్తబడతారు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన పొలాలు ఉన్నోళ్ళంట ఒకరేం విడివబడతారు, ఒకడు ఎత్తబడతారు. ఇద్దరు ఒక మంచం మీద పడుకుంటారంట, ఒకరేమో ఎత్తబడతారు, ఒకరు విడవబడతారంట. ఇసరులు తిరుగుతారంట, తిప్పుతుంటారంట, ఒకరు విడవబడతారు, ఒకరు ఎత్తబడతారు. పొలానికి వెళ్ళినావు, ఎక్కడ ఒక ఉగ్రత దినము రాబోతుంది. ఆ ఉగ్రత దినము నుండి నువ్వు తప్పించబడాలంటే ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, నిన్ను నీవు ప్రత్యేకించుకొని ప్రభు వైపు చూస్తూ ప్రభు ముఖ దర్శనం కోసం కనిపెట్టడమే. దేవునికి స్తోత్రం. నీవు ఆశీర్వదించబడాలన్నా యాకోబు జీవితములో ఎంతగానో భౌతికంగా దీవించబడ్డాడు, ఎంతగానో భార్యలు, పిల్లలు, విస్తారమైన ధనం సంపాదించుకున్నాడు, పనివారులు సంపాదించుకున్నాడు. కానీ అతనికి మరణ భయము పట్టుకుంది. ఇక లాభం లేదన్నాడు. ఒక్కడు ఎబ్బేకు రేవు దాటి అందరిని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడువను. ప్రార్థనలో ఉన్న బలము, ప్రార్థనలో ఉన్న శక్తి. నా ప్రియమైన దేవుని బిడ్డ, యవ్వన కాలములో ఉన్న నీవు
ఎంత ప్రార్థన చేస్తే అంత బలం పొందుకుంటావు. వృద్ధాప్యములు ఉన్నావా, లేక నువ్వు ఏ వయస్సులో ఉన్నా ప్రార్థన చేసిన భక్తులు గొప్ప గొప్ప ప్రతిఫలాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన ఎందుకు చేయాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే ప్రార్థన చేయాలి. నీవు శ్రమల నుంచి తప్పించబడాలన్నా ప్రార్థన చేయాలి. నీ సమస్య ఏదైనా ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రార్థన చేయాలి. 4వదిగా నీవు మరణం నుండి తప్పించబడ్డానికి కూడా ప్రార్థన, ఉపవాసము ఉండాలి. ఉపవాసము శ్రమలు, ఉపవాసము శ్రమలు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కూడా అపవాది యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని వచ్చాడో వెంటనే శోధన వచ్చేసింది. శోధనతోటి అరణ్యంలో కొనుపబడ్డాడు. అరణ్యంలో 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? యేసు ప్రభుకు ముందు ఆ శ్రమ రాబోతుంది. మరణం కాసుకొని ఉంది. మరణంలో ఆయన ప్రవేశించాలి. మరణంలో నుంచి ఆయన జీవంలోనికి మరలా తిరిగి సమాధిలో నుంచి తిరిగి లెగవాలి. దేవునికి స్తోత్రం. చూసారు, అది ఆయనకు తెలుసు. అది ఆయనకు తెలుసు కనుకనే ఆయన ఉపవాసం ఉండి తను ప్రత్యేకించుకొని ఆ పరిశుద్ధాత్మ అభిషేకము చేత తను నడిపించబడ్డాడు. భవిష్యత్తు ముందుంచుకొని విశ్వాసి ప్రార్థన చేయాలి. భవిష్యత్తు ముందుంచుకొని విశ్వాసి దేవుని సన్నిధిలో గడపాలి. నా దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం కూడా మనం అక్కడ చదువుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలు ఖచ్చితంగా యేసు ఏదైతే అనుభవించాడో మనము కూడా అటువంటి అనుభవాల మధ్య నడవవలసిన వారమై ఉన్నాము. 1:3 అపోస్తుల కార్యం. ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములో గూర్చి బోధించుతూ వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆ 40 దినాలు చూసారా, ఆ ఉపవాస ప్రార్థన ఆయన మరలా తిరిగి లేచినా కూడా ఆయన మహిమలో నడిపించింది. ఉపవాసము వలన శ్రమలు ముందున్నాయని ఉపవాసం ఉండి ఉపవాసములో నువ్వు కనిపెట్టినప్పుడు ఆ శ్రమలన్నీ అవలీలగా నువ్వు జయించుకుంటూ ముందుకు వెళతావు. దేవునికి స్తోత్రం. అందుకే ఉపవాస ప్రార్థన దైవ సేవకులు సంఘాల్లో ప్రతిష్ఠించేది. ఇప్పుడైనాను మీరు కన్నీరు విడుచుచు ఉపవాసము దినాన్ని ప్రతిష్ఠించండి. ఉపవాసములు గొప్ప శక్తి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చూడండి, అక్కడ దేవుని వాక్యం హెబ్రీ పత్రిక, ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేశాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. యేసు ప్రభువారు తన ఉపవాసం ఉండుట ద్వారా కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలపట శ్రమ పొందెను. చూసారా, శ్రమ పొందాడు. ఆయన శ్రమ పొందాడు. ఎందుకు తెలుసా? తన ప్రజలను తన స్వరక్తము చేత శుద్ధి చేయాలి, పరిశుద్ధపరచాలి. పరిశుద్ధపరచకుండగా, శుద్ధి చేయబడకుండగా నీవు అంగీకరించబడవు. పరిశుద్ధమైన వస్త్రాలు మనం ధరిస్తామా లేదా? మురికి వస్త్రాలు ధరిస్తామా? ఎట్టబడితే అట్లాగా తింటామా? కాదుగా, దానికి ఒక క్రమం ఉంది. అట్లాగే యేసు ప్రభు మన కోసము ఆయన గవిని వెలుపలికి వెళ్ళాడు. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? చదువు కిందకి మనం ఏం చేయాలి? కాబట్టి మనము ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళుదాము. చూసారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి. రోజు వస్తుంది, వెళ్ళాలి. అక్కడ వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రత్యేకించబడాలి. ఇక్కడ ప్రత్యేకమైన జనాంగముగా మార్చబడాలి. క్రీస్తును ధరించుకున్న నీవు
ఇక చీకటి నీ మీద ప్రభావం చూపించడానికి లేదు. నువ్వు వెలుగులో జీవిస్తున్నావు, వెలుగు సంబంధిగా ఉంటున్నావు. నీ తపనంతా వాక్యం మీద, నీ తపనంతా వాక్యము వాక్యము వాక్యము. పరిశుద్ధాత్మ శక్తి చేత నా దేవుని కొరకు నేనేం చేయాలి? నా యేసయ్య నా కొరకు 40 రోజులు ఉపవాసము ఉన్నాడు, మరి నేను ఎన్ని రోజులు ఉండాలి? సేవకులు 3 రోజులు ఉపవాసం ప్రకటించారు, సేవకులు 21 రోజు ఉపవాసం ప్రకటించారు, సేవకులు 40 రోజులు ఉపవాసం, సేవకులు 7 రోజులు ఉపవాసాలు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో భక్తులు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని దగ్గర నేను బహుమానం పొందుకోవాలి. దేవునికి స్తోత్ర. ఈ బహుమానం పొందుకునే దానికి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలో నా మోకాళ్ళు బలహీనపడిపోతాయి, నా ఒంట్లో పుష్టి శక్తి తగ్గిపోతుంది. అయినా సరే నేను ఎలా బలహీనపడినా నా దేవుడు మాత్రం నా ఎడల కనికరము చూపించకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర ఆశీర్వాదం కోసం ఎదురు చూడాలి, కానీ బయట నువ్వు ఎంత ఎదిగినా నువ్వు ఆశీర్వాదము పొందుకోలేవు. అది ఆశీర్వాదంగా ఉండదు, నువ్వెంత కష్టపడ్డా. ఎందుకంటే వాక్యం అంటది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తుంది, అది నరుల కష్టార్జితము చేత ఎక్కువ కాదు. ఆయన ఆశీర్వాదము శాశ్వతమైంది. అందుకే ఎబ్బేజు అంటాడు, మొరపెడుతున్నాడు, దేవునికి స్తోత్రం, నీవు నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దులు విశాలపరచయ్యా, నీ హస్తము నాకు తోడుంచు, ఏ కీడు రాకుండా నన్ను కీడు నుండి తప్పించు. ఎబ్బేజు ప్రార్థనకు దేవుడు సంతోషించాడు. దేవునికి స్తోత్రం. ఎబ్బేజు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీతీకరించు, నన్ను నీ స్వరూపంలోకి మార్చు, నీ పోలికగా తీర్చిదిద్దన్నట్లుగా తను అన్ని విధాలా కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అది అడిగిందంతా కూడా దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము గవిని వెలపలికి రావాలి. అదే హెబ్రీ పత్రికలోనే మనం చదివితే ఆ దేవుని వాక్యములో 4వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనములో, కనుక మనము కనికరపడి, ఇందాక మనం ఏం చెప్పాము అక్కడ, ఆయన మన ఎడల ఏం చూపిస్తున్నాడు? కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు కనుక మనము కూడా కనికరపడే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కనికరపడి, చదవండి, మనము కూడా కనికరపడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో ఉపవాసముతో ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాసము, శ్రమలు, నువ్వు ఉపవాసం ఉన్నావంటే శ్రమలు నిన్ను కృంగదీస్తాయి. అర్థమవుతుంది మీకు ఈ మాట? ఆహారం తినకపోతే నీరసము వస్తుంది, నీరసము తర్వాత నువ్వు శక్తిని పొందుకుంటావు, అదే దైవికమైన శక్తి. ఆ శక్తి కోసమే దేవుని సన్నిధిలో మనము ఉపవాసం అనగా నిన్ను నువ్వు ప్రభుకు అప్పగించుకోవడము. ఎందుకు అప్పగించుకోవాలంటే నీ చుట్టూ అనీతిమంతులు ఉన్నారు, నీ చుట్టూ రకరకాల వ్యక్తులు ఉన్నారు, లోకస్తులు ఉన్నారు. జాగ్రత్త సుమా. నీకు మంచిగానే కనిపిస్తారు, కానీ వారు చెడ్డ తలంపులు విషయంలో కలిగి ఉన్నారు. లోతు విషయం అదే జరిగింది. దినము మనసు నొచ్చుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ తను ఆకలి దప్పులతో ఆ ప్రభు కొరకు కనిపెట్టుకుంటూ తన నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడైన లోతు అని సాక్ష్యము పొందాడు. జాగ్రత్త, నీ ఇష్టం, అది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఉంచుకుంటే నీ చేతుల్లో ఉంటుంది, తీసేస్తే పక్కకు వెళ్ళిపోతుంది. నీ హృదయం ఎలా మలుచుకుంటే అలాగనే నడిపించబడుతుంది. ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు. ఉపవాసము, శ్రమలు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన తన రక్తాన్ని చిందించి
ఆ కలవరి శిలువలో మరణించి 3 దినములు సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. శ్రమలు ఉన్నాయని తెలిసే ఆయన, అదిగో మరణం ఉందని తెలిసే ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం వలన విజయం పొందాడు. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ఎత్తబడ్డాడు. మరలా ఆయన తిరిగి మన కొరకు రాబోతున్నాడు. మనము కూడా అదిగో ఉపవాసం వలన, జాగారం వలన, అదిగో మనం ఆకలి దప్పుల వలన ప్రభు సన్నిధిలో కనిపెడుతూ ప్రభు బిడలుగా, ప్రభుకు నమ్మకస్తులుగా, ప్రభుకు ఇష్టమైన వారుగా మనం జీవించేవారుగా ఉండాలని ఈ రాత్రి సంఘపరంగా ప్రకటన చేయడం జరిగింది కనుక మోకరించి ప్రార్థన చేసుకుందాం. అదిగో భక్తుడు అంటున్న మాట,